King Sibi and the Dove, Class 3, Unit 8, Part 4. మనం ముందు చదివినటువంటి 3 భాగాల్లో ఏం చదివామో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. కింగ్ సిబి దగ్గరికి డోవ్ వచ్చి అడుగుతుంది. ఏమని? నన్ను నన్ను చేజ్ చేస్తున్నటువంటి ఆ ఈగిల్ బారి నుండి రక్షించు అనని. అప్పుడు కింగ్ మాట ఇస్తాడు. నువ్వు భయపడొద్దు, నేను నీకు రక్షణ కల్పిస్తాను అనని. తర్వాత ఈగల్ వచ్చి అడుగుతుంది. నువ్వు గనక పావురాన్ని రక్షిస్తే నేను ఆకలితో అలమటిస్తాను అని. అప్పుడు కింగ్ ఏం చెప్తాడు? నీకు ఏది కోరుకుంటే అది తినడానికి నేను సమకూరుస్తాను అని చెప్పినప్పుడు ఈగల్ ఏమని అడుగుతుంది? నీ శరీరంలో కొంత మాంసాన్ని పావురం బరువుకు సమానమైన తూకంతో నాకు ఇవ్వు చాలు అని అడుగుతుందనమాట. అప్పుడు స్కేల్స్ తెప్పిస్తాడు. అంటే తూకం వేయడానికి. తెప్పించి అందులో కొంత మాంసాన్ని ఒకవైపు పావురాన్ని ఉంచినప్పుడు ఎంత మాంసాన్ని ఉంచినప్పటికీ కూడా పావురం ఉన్న వైపే బరువు ఎక్కువ ఉన్నట్లుగా చూపిస్తుందనమాట. నెక్స్ట్. Finally, he himself sat in the scale. Suddenly, the dove and the eagle turned as God Indra and God Agni. They said, "We heard about your charity, so we wanted to test it. We are now satisfied. Now you will get your body as before. Your greatness will be praised forever." Finally, చివరికి he himself sat in the scale. చివరికి రాజుగారే అక్కడ ఆ స్కేల్‌లో అంటే ఆ తూకం వేసేటువంటి ఆ తక్కెడలో రెండో వైపు కూర్చున్నాడనమాట. హి సాట్ హిమ్సెల్ఫ్ ఇన్ ద స్కేల్. సడన్‌లీ అకస్మాత్తుగా ఏం జరిగిందంట? ద డవ్ అండ్ ద ఈగల్ టర్న్డ్ యాస్ గాడ్ ఇంద్ర అండ్ గాడ్ అగ్ని. ఈ పావురం, ఈగల్, గ్రద్ద ఇవి 2 కూడా దేవుళ్ళుగా మారిపోయినాయన్నమాట. ఎవరెవరుగా మారినియి? పావురమేమో ఇంద్రుడిగా మారిపోయింది. గాడ్ ఇంద్ర. ద డవ్ టర్న్డ్ యాజ్ గాడ్ ఇంద్ర అండ్ ద ఈగల్ టర్న్డ్ యాజ్ గాడ్ అగ్ని. ఈగలేమో అగ్నిదేవుడిగా మారిపోయింది. పావురమేమో ఇంద్రుడిగా మారిపోయిందనమాట. దే సెడ్, "వి హర్డ్ అబౌట్ యువర్ చారిటీ." వాళ్ళు ఏం చెప్పారు? మేము మీ గురించి విన్నాము. మీ దాతృత్వం గురించి విన్నాము. మీరు చేసేటువంటి మంచి పనుల గురించి, సహాయ సహకారాల గురించి విన్నాము. సో, వి వాంటెడ్ టు టెస్ట్ ఇట్. కాబట్టి మేము దాన్ని టెస్ట్ చేయాలనుకున్నాము. పరీక్ష చేయాలనుకున్నాము. వి ఆర్ నౌ సాటిస్ఫైడ్. మేము ఇప్పుడు సంతృప్తి చెందాము. మీరు చేసినటువంటి పని వల్ల మిమ్మల్ని చూసి మేము సంతృప్తి చెందాము. నౌ యూ విల్ గెట్ యువర్ బాడీ యాజ్ బిఫోర్. మీరు ముందు మీ శరీరం ఎలా ఉందో అలాగే ముందు కట్ చేసి అక్కడ తక్కెడలో పెట్టాడు కదా తూకం వేయటానికి. అదంతా కూడా మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది అని చెప్పారు. యువర్ గ్రేట్‌నెస్ విల్ బి ప్రైజ్డ్ ఫర్ ఎవర్. అంటే మీ గొప్పతనాన్ని ముందు ముందు అందరూ కూడా పొగుడుతారు మిమ్మల్ని. మీ గురించి చెప్పుకుంటారు. గొప్పగా చెప్పుకుంటారు అనని చెప్పారనమాట. ఫైనల్లీ హి హిమ్సెల్ఫ్ సాట్ ఇన్ ద స్కేల్. Suddenly, the dove and the eagle turned as God Indra and God Agni. They said, "We heard about your charity, so we wanted to test it. We are now satisfied. Now you will get your body as before. Your greatness will be praised forever." చూసారా? ఎప్పుడైనా సరే మనం మంచి పనులే చేయాలి. మాట ఇస్తే తప్పకూడదు. తప్పకుండా మనం ఇచ్చినటువంటి మాటని నిలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి. మాట ఇచ్చేటప్పుడు ఆలోచించుకొని మాట ఇవ్వాలి. ఇచ్చిన మాటని నిలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీనింగ్స్. ఫైనల్లీ చివరగా. సాట్ కూర్చొనెను.
స్కేల్ తక్కెడ, సడన్లీ అకస్మాత్తుగా, డవ్ పావురం, ఈగల్ గ్రద్ద, గాడ్ దేవుడు, హర్డ్ వినెను, చారిటీ దాతృత్వం, అబౌట్ గురించి, వాంటెడ్ ఇష్టపడెను, సాటిస్ఫైడ్ సంతృప్తి చెందెను, నౌ ఇప్పుడు, బిఫోర్ ముందు, బాడీ శరీరం, ప్రైజ్డ్ ప్రశంసించెను అంటే ప్రశంసిస్తారు. ఆపోజిట్ వర్డ్స్ ఫైనల్లీ, ఇనిషియల్లీ, హిమ్సెల్ఫ్ హర్సెల్ఫ్, సడన్లీ ప్రెడిక్టబుల్, దే వి, యువర్ అవర్, వాంట్ డిస్లైక్, సాటిస్ఫైడ్ dissatisfied, now, then, before, after, praise, criticize, plurals, scale, scales, dove, doves, eagle, eagles, body, bodies. Comprehensive questions. Who sat in the scale? The king sat in the scale. ఎవరు కూర్చున్నారు అక్కడ తక్కెళ్ళలో? కింగ్. సడన్లీ వాట్ హ్యాపెండ్? అకస్మాత్తుగా ఏం జరిగింది? ద డవ్ అండ్ ద ఈగిల్ టర్న్డ్ ఇంటూ గాడ్స్. పావురము గ్రద్ద రెండు కూడా దేవుళ్ళుగా మారిపోయినాయి. హూ టర్న్డ్ యాజ్ గాడ్ ఇంద్ర? ఇంద్రుడిలాగా మారింది ఎవరు? ద డవ్. పావురం కదా. ద డవ్ టర్న్డ్ యాజ్ గాడ్ ఇంద్ర. హూ టర్న్డ్ యాజ్ గాడ్ అగ్ని? అగ్నిదేవుడిలాగా మారిపోయింది ఎవరు? ద ఈగల్. గ్రద్ద కదా. ద ఈగల్ టర్న్డ్ యాజ్ గాడ్ అగ్ని. హూ హర్డ్ అబౌట్ ద కింగ్స్ చారిటీ? రాజు యొక్క దాతృత్వం గురించి, అతనికి ఉన్నటువంటి దానగుణం గురించి ఎవరు విన్నారంట? ద గాడ్ ఇంద్ర అండ్ అగ్ని హర్డ్ అబౌట్ ద కింగ్స్ చారిటీ. ఇంద్రుడు మరియు అగ్నిదేవుడు ఇద్దరు కూడా ఇతని దాతృత్వం గురించి ఇంతకుముందు విని ఉన్నారంట. హూ వాంట్ టు టెస్ట్ కింగ్ సిబి? ఎవరు టెస్ట్ చేయాలనుకున్నారు సిబిని? హూ వాంటెడ్ టు టెస్ట్ కింగ్ సిబి? ఎవరు టెస్ట్ చేయాలనుకున్నారు? ద గాడ్ ఇంద్ర అండ్ అగ్ని వాంటెడ్ టు టెస్ట్ కింగ్స్ చారిటీ. రాజుగారి దాతృత్వం గురించి టెస్ట్ చేయాలనుకుంది ఎవరెవరు? ఇంద్రుడు, అగ్నిదేవుడు. డిడ్ దే సాటిస్ఫై? వాళ్ళు సంతృప్తి చెందారా? ఎస్, దే వర్ సాటిస్ఫైడ్. వాళ్ళు అతను చేసినటువంటి పనిని చూసి సంతృప్తి చెందారు. వాట్ డిడ్ దే సే? ఏం చెప్పారు వాళ్ళు చివర్లో? నౌ యూ విల్ గెట్ యువర్ బాడీ యాజ్ బిఫోర్. నీ శరీరాన్ని నువ్వు ఇంతకుముందు ఎలా ఉన్నావో అలాగే పొందుతావు. అతను కట్ చేసి ఒక్కొక్కసారి కొంత మాంసాన్ని కట్ చేశాడు కదా, అందుకని మళ్ళీ నువ్వు మామూలుగా వచ్చేస్తావు అని చెప్పారు. హూస్ గ్రేట్నెస్ విల్ బీ ప్రైజ్డ్ ఫర్ ఎవర్? ఎవరి గొప్పతనాన్ని గురించి ముందు కూడా చెప్పుకుంటారు ఎప్పటికీ అని చెప్పారు? ద కింగ్ సిబీస్. ద కింగ్ సిబీస్ గ్రేట్నెస్ విల్ బీ ప్రైజ్డ్ ఫర్ ఎవర్. ఎప్పటికీ కూడా రాజు కింగ్ సిబి యొక్క గొప్పతనాన్ని గురించి అందరూ మిమ్మల్ని పొగుడుతారు అని చెప్పి ఎవరు చెప్పారు? అగ్నిదేవుడు మరియు ఇంద్రుడు కదా. కాబట్టి ఎప్పుడూ కూడా ఇచ్చిన మాటని జవదాటకూడదు. మాట ఇస్తే మనం దాన్ని ఎంత కష్టమైనప్పటికీ నిలుపుకోవడానికి, చేయడానికి ప్రయత్నం చేయాలన్నమాట.